నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు, మీ ధ్యానం ముందు జీవితం తర్వాత జీవితం చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు సాంబశివరావు అండి. నేను మీర్పేటలో ఉంటాను. అంటే హైదరాబాదా సార్? హైదరాబాద్, మీర్పేట, హైదరాబాద్ అండి. సో నేను 2016లో ధ్యానంలోకి వచ్చానండి. అంతకుముందు ధ్యానం చేసామండి కాదు. ధ్యానం అంటే అసలు నాకు ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే పూజలు అయితే చేసామని అనమాట. అంతకుముందు అసలు పూజలు కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మొదట్లో. చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను శాకాహారిని, మాంసం తినేవాడిని కాదు పుట్టుకతోటి. ఓకే. సో ఇంట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొద్దిగా అందరు తింటారు కాబట్టి కొంచెం ట్రై చేసేవాళ్ళు అనమాట. తినండి మంచిది అనే ఉద్దేశంతో. నాకు ఒరిజినల్గా ఇంట్రెస్ట్ లేదు కదా, కాబట్టి ఏంది 1-2 సార్లు వాళ్ళు చెప్పినట్టు తిన్నా కూడా నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు అనిపించిందో వాళ్ళు కూడా మానేశారు. సో ఇంకా నాకు సంబంధించిన పాత్రలు, పళ్ళాలు, గ్లాసులు అవి మొత్తం సపరేట్గా మెయింటైన్ చేసుకునేవాడు అనమాట. సో వాళ్ళు తినేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి కాదు, నేను బట్టి కంప్లీట్గా ఇంకా అప్పటి నుంచి నేను తినేవాడిని కదనమాట. ఎవరన్నా బంధువులు ఏమైనా ఫోర్స్ చేసి 1-2 సార్లు ట్రై చేశారు కానీ, బట్ నేను తర్వాత నాకు ఒరిజినల్గా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను తినేవాడిని కదనమాట. ఓకే సార్. సో నేను తర్వాత ఏం చేస్తానంటే ఇంకా ధ్యానం గురించి కానీ పూజల గురించి కానీ నాకు భగవంతుడు ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేనేం చేసేవాడిని కూడా కాదు. తర్వాత ఉద్యోగరీత్యా నేను ఒరిజినల్గా ఏంటంటే గుంటూరు డిస్టిక్ పుట్టి పెరిగింది. ఉద్యోగరీత్యా ఏంటంటే 1985లో హైదరాబాద్ వచ్చామన్నమాట. హైదరాబాద్లో బ్యాంకులో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను అన్నమాట. సో అప్పట్లో ఏమైందంటే ఫస్ట్లో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అవి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా పూజలు అవి చేయటం, గుళ్ళకి వెళ్ళటం అవి స్టార్ట్ చేశాను అనమాట. ఈ సమస్యల నుంచి బయటపడ్డాను. సో పూజలు అవి బాగా విపరీతంగా చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా పోయినాయి. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయటం, నేర్చుకోవటం అవన్నీ అయిపోయినాయి అనమాట. ఇంట్లో సమస్యలు వచ్చిన ప్రాబ్లమ్స్. మీరు ధ్యానం ఎన్ని గంటలు చేస్తారు సార్? ధ్యానం చెప్తాను తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత ఏమైందంటే పూజలు విపరీతంగా చేసిన తర్వాత ఏమైందంటే నాకు సడన్గా ఏమనిపించిందంటే దీనికన్నా ధ్యానం బెటర్ అని కొన్ని పుస్తకాలు చదవటం కానీ తెలిసిన వాళ్ళు చెప్పడం కానీ జరిగిందనమాట. సో సడన్గా ఏం చేశానంటే నేను ఆ పూజలు మొత్తం మానేసి ధ్యానంలోకి వచ్చాను అనమాట. 2016లో ధ్యానంలోకి రావడం జరిగిందనమాట. ఇంకా తర్వాత నేను ఏంటంటే సడన్గా పూజలు అవన్నీ న్యాచురల్గా మానేశాను. ఒకరు చెప్పడం కానీ లేకపోతే ఏం చేయడం కానీ న్యాచురల్గా మానేసినా కూడా నాకేం బాధ అనిపించలేదు. అంతకుముందు ఏంది ఒక్కరోజు దీపం పెట్టకపోతేనే విపరీతంగా అలజడి ఉండేదన్నమాట. ఒక విధంగా అసంతృప్తి ఉండేదన్నమాట. భోజనం చేయకపోయినా పర్లేదు కానీ దీపం పెట్టాలి, పూజ చేయాలి, అవి ప్రథమ కర్తవ్యం అనే భావంతో ఉండేవాడిని. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఇంకా పూజలు మానేశాను. పూజల కన్నా ధ్యానం బెటర్ అనే ఉద్దేశంతో స్లోగా ఇంకా క్లాసుల్లో కానీ పుస్తకాల ద్వారా కానీ తెలిసిందనమాట. 2016లో ధ్యానం వచ్చిన తర్వాత మీర్పేట సెంటర్ ఉందండి, పెద్ద సెంటరు. ఆ సెంటర్లో క్లాసులు అటెండ్ కావటము, తర్వాత శాకాహార ర్యాలీలు చేయటము, అవన్నీ పార్టిసిపేట్ చేయటము, క్రమం తప్పకుండా ధ్యానం చేయటం నేర్చుకున్నానండి. ఇంకా అక్కడ గంటలు, తర్వాత 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా ధ్యానం చేసినట్టు అందరితో పాటు నేను కూడా ధ్యానం చేయడం నేర్చుకున్నానండి. నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయండి. కాదే ప్రత్యేకంగా ఏం రాలేదు కానీ అనుభవాలు కూడా కొంచెం వచ్చినాయి. చెప్పండి సార్, ఆ అనుభవాలు ఏ అనుభవాలు వచ్చినాయి సార్? ఏమైందంటే నేను జనరల్గా ఏమి ప్రత్యేకంగా నాకు థాట్ పవర్ పెట్టుకోను, నాకు ఇది కావాలి అది కావాలని పెట్టుకోనండి. కానీ ఒకసారి ఎందుకు ఏంటంటే నాకు కొద్దిగా ప్రాబ్లం ఉండి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారు ఏమన్నా అంటే నీకు ఇది సుక్కడాలు వచ్చినాయండి, ఇప్పుడు ఇమీడియట్ కాదు కానీ ఒక 6 నెలల మటుకి మీరు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్నారు అనమాట. నాకు కూడా ఐడియా వచ్చిందనమాట. చూద్దాం అసలు ఇవి ఏం రాకుండా ఉంటే దీన్ని టెస్ట్ చేస్తున్నానని టెస్ట్ చేశాను అనమాట. రాకుండా ఉండాలి అని నేను. ఇంకా అది ఎప్పుడో 4 years క్రితం జరిగింది. తర్వాత నాకు ఐ ప్రాబ్లం రావటం కానీ లేదా డాక్టర్ దగ్గర కట్టడం అనమాట. అట్లా అది దాన్ని బట్టి ఏమైంది. నేను తెలుసుకున్నది ఏంటంటే అనవసరంగా ఈ టెస్టులు చేయకూడదు, మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ధ్యాన ప్రచారం చేయాలి, లేకపోతే మన జీవన విధానం మార్చుకోవాలి, ఇలా చేయాలని అంటే ఎక్కువగా నేను ఆ టెస్టులు చేయట్లేదు మనం మామూలుగా. తర్వాత
ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటాం మనం మామూలుగా. నిజంగా అవసరం, మనకు అవసరం వచ్చింది, నాకు ఇది కావాలి వచ్చింది అన్నప్పుడు పెట్టాము. ఒక్కోసారి మన థాట్ పవర్ పెట్టకపోయినా కూడా మనం ఒక జస్ట్ ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాట కూడా నిజం అవుతుంది. ఒకసారి ఏమైందంటే మా అమ్మాయి మ్యారేజ్ అంటే అప్పుడు కరోనా టైం నేను అమెరికాలో చేస్తానని ఒక డిక్లేర్ చేశాను అనమాట. డిక్లేర్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిందండి. ఎట్లా అయిందంటే అవతల ఏదైతే సంబంధం వచ్చిందో వాళ్ళు ఏమంటే గట్టిగా 100% మాకు అమెరికాలోనే మ్యారేజ్ చేయగలుగుతామండి, మాకు ఎందుకంటే మా చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు, మేము చేయలేము, ఇండియా వచ్చి చేయలేము అని అన్నారు. మా అమ్మాయిని అడిగితే ఓకే డాడీ, ఎక్కడైతే మ్యారేజే కదా, ఎక్కడైతే అని సో అట్లా వాళ్ళు ఫోర్స్ చేశారు గట్టిగా, మాకు ఇది కావాలని అడిగారు కాబట్టి నేను కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశాను కాబట్టి ఇంకా మ్యారేజ్ కూడా అట్లా ఇట్లా అవుతున్నాయి అనమాట. మనం ఏదైనా ఒక థాట్ పవర్ ప్రత్యేకంగా పెట్టుకోవసం లేదు. మన నోటి నుంచి ఏదైతే ఒకటి వాయిస్ వచ్చిందో ఆ వాయిస్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కావడానికి అవుతుందన్నమాట. అంటే విశ్వం అట్లా మనకి సహకారం చేస్తుంది అనమాట. విశ్వం కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అట్లా సార్ మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేశారా సార్? పౌర్ణమి ధ్యానం విపరీతంగా చేయలేదండి. ఎప్పుడన్నా మా గ్రూప్స్ మీర్పేట్ సెంటర్స్ అందరూ కలిసి చేస్తారు. ఎట్లా ఉంది సార్ మీకు అమావాస్య పౌర్ణమి సామూహిక ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ ఎట్లా ఉంది? ఇప్పుడు మామూలుగా ఒక్కళ్ళవే చేస్తే ఏమైందంటే 1 గంట చేస్తామండి, ఏదో కారణం వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందండి. అది ఎలాంటి డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా పక్క వాళ్ళు ఎవరన్నా డిస్టర్బ్ చేయొచ్చు, లేకపోతే కరెంటు పోవచ్చు, లేకపోతే మనకే కొద్దిగా బడలికి అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే తర్వాత చేద్దామని 1 గంట చేసి మానేస్తాం. గ్రూప్లో కూర్చున్నాం అనుకోండి, సపోజ్ 4 అవర్స్ 3 అవర్స్ చేద్దాం, 3 అవర్స్ చేస్తాం. 4 అవర్స్ అన్నారు, 4 అవర్స్ చేస్తాం. నైట్ అవుట్ అన్నాం, నైట్ అవుట్ చేసేస్తాం. ఆ గ్రూప్లో ఆ ఎనర్జీ ప్లస్ ఇది ఏమైందంటే దానికి ట్యూన్ అవుతాం అనమాట. ట్యూన్ అయిపోయి 100% దాని ప్రకారంగా చేస్తాం అనమాట. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ మెడిటేషన్ బెస్ట్ రండి, గ్రూప్ మెడిటేషన్ చేద్దామండి, మా ఇంట్లో రండి, లేకపోతే మీ ఇంట్లో వచ్చి చేస్తామండి, లేదా పలానా సెంటర్లో జరుగుతుంది, ధ్యానం జరుగుతుంది, అందరం కలిసి చేద్దామండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గ్రూప్ మెడిటేషన్. అందుకని ఎంకరేజ్ చేయడము తర్వాత మనం కూడా పార్టిసిపేట్ చేసి దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయనే ఉద్దేశంతో మనం దానికి ఇది చేస్తాం అన్నమాట. సార్ పిరమిడ్ యొక్క ధ్యానము, పిరమిడ్లో శక్తి గురించి చెప్పండి సార్. మా ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నామండి. వస్తే పత్రిజీ గారు వచ్చి ఓపెన్ చేశారు. పిరమిడ్ ధ్యానం బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా సార్? ఎన్ని ర్యాలీలో పాల్గొన్నారు? ఆ ర్యాలీలు చేసినప్పుడు మీకు శక్తి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి? ర్యాలీ చేసినప్పుడు మీరు 3 అవర్స్ 4 అవర్స్ ర్యాలీ చేస్తాం కదండి. ఆ 3 అవర్స్ ఎండలు చెమటలు కక్కుంటూ చేసినా కూడా మనకేం అనిపిస్తుంది, అలవోకగా చేస్తాం అనమాట. మనకేం ఇబ్బంది ఉండదు. ఆ రోజంతా కూడా మనకు మేము ఎండలో ఏదో చేసాము అన్నట్టుగా ఏమి ఉండదు అనమాట. ఫ్రీగా ఉంటుంది అనమాట, హాయిగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ధ్యానం చేసినా కూడా ధ్యానం బాగా ఉంటుంది. సో మనకు తర్వాత ఆ ర్యాలీ చేసేటప్పుడు మనకు ఒక విధమైన ఉత్సాహము, ఒక విధమైన ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది. మనకు ఈరోజు నేను ఒక మంచి పని చేశాను, ఈరోజు మనం అందరితో కలిసి గ్రూప్ తోటి అందరూ కలిసి మన వాళ్ళందరితో కలిసి ఒక మంచి పని చేసాం అన్నట్టుగా ఒక భావన కలుగుతుంది అనమాట. అది మళ్ళీ ఎప్పుడు ర్యాలీ వచ్చింది, ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. అంటే బాగా దూరం అయితే దట్ ఈజ్ సబ్జెక్టు మన అవైల్ ఇది అనుకోండి. దగ్గరలో ఏమన్నా కంపల్సరీగా అటెండ్ అవుతుంది. మీరు పుస్తకాలు ఏమైనా చదివారు సార్ ధ్యానం సంబంధించిన గురువులే పుస్తకాలు కొద్దిగా మామూలుగా చదువుతాను. భగవద్గీత చదివారా సార్? విన్నారా? భగవద్గీత క్లాసులు పెట్టుకుంటామండి మా సెంటర్స్లో. ఒక్కొక్క ఇంట్లో కంప్లీట్గా పత్రిజీ సార్ రాసిన భగవద్గీత ఉంది కదా, సారం ఆ బుక్ మేము ఎప్పుడు రిపీటెడ్గా శ్లోకాలు చదివి అర్థాలు ఒక్కోళ్ళు ఒక గ్రూప్ మొత్తం ఉంటామండి. ఒక్కోళ్ళు ఒక శ్లోకం చదువుతారు, అర్థం చదువుతారు. అట్లా అందరూ అది అయిపోయిన దాకా కంటిన్యూ చేస్తాం బుక్. లేకపోతే ఒక భగవద్గీత చెప్పే ఒకళ్ళని ఉన్న సప్తాహాలు అట్లా నిర్వహిస్తుంటారండి, దానికి అటెండ్ అవుతుంటాం. మీరు మౌన ధ్యానాలు ఏమైనా చేశారా సార్? మౌన ధ్యానం చేయలేదండి. ఓకే, మరి ధ్యానం చేయాలని ఉంది. ఓకే, ధ్యానం చేయాలి. రమణ మహర్షి జీవిత చరిత్రను చదివారా? చదవలేదండి. రమణ మహర్షి జీవిత చదివిన రమణ మహర్షి గారి గురించి మామూలు కొద్దిగా తెలుసుకున్నారా? ఓకే,
భగవద్గీతలో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా సార్. మరి మీరు ఆత్మ మీరు ఉద్ధరించుకున్నారా ధ్యానం ద్వారా? నేను ఉద్ధరించుకునే క్రమంలో ఉన్నానండి. కంప్లీట్ గా నేను ఉద్ధరించుకున్నానని చెప్పలేదు. ఆ క్రమంలో ఒక స్టెప్పులు పడుతుంది. స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాను అని నాకు అభిప్రాయం. బుద్ధుడు కూడా నీ జ్యోతి నువ్వే వెలిగించుకోమన్నాడు కదా. అవునండి. మీరు మీ జ్యోతిని వెలిగించుకునే అనుకుంటున్నారా? వెలిగించుకోవాలని మామూలుగా వెలుగుతుంది. దానికి ఒక ఎండ్ లేదు కదండి. ఇంకా ప్రజ్వరాలి, ఇంకా ఉజ్వలంగా ఉండాలి, ఇంకా ఇదిగా ఉండాలి. దానికి ఇది లేదు కదా. మనం ఎంతవరకు ఎదగాలనేది, ఎదుగుదల అనేది దానికి ఒక స్టాప్ ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు, ఎదుగుతూనే ఉండాలి సార్. మరి ఇప్పుడు అమ్మవారి గుళ్ళ దగ్గర జంతు బళ్ళు ఇస్తున్నారు, అమ్మవారి బళ్ళు ఇమ్మంది అంటున్నారు. దాని గురించి మీ యొక్క సందేశం ఏంటి సార్? నాకు చిన్నప్పటి నుంచే నేను అది తిరగపోవడానికి కారణమే జంతువులు. మనకు వాటిని అనవసరంగా చంపటమే ఎందుకు, ఆ రక్త మాంసాలు తింటమే ఎందుకు, అదేంటి నాకు ఇష్టం ఉండేది కాదండి. మా ఇంట్లో కూడా ఎప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు నన్ను తేమంటే నేను తెచ్చేవాడు కాదు. అది నేను ముట్టుకోలేను నేను అని చేస్తే వాళ్ళే ఎవరన్నా తెచ్చుకున్నాను అనమాట. అప్పుడే ఆ ఇష్టం ఉంది. మనకు ధ్యానము ఇవన్నీ ఏం తెలియనప్పుడే ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా పూర్తిగా తెలుసు కదా. ఆ జంతువు ఎంత చంపేటప్పుడు ఎన్ని బాధలు పడుతుంది, ఎన్ని ఇది పడుతుంది, ఎంత పాపం తగిలిద్ది, అవన్నీ మనకు తెలుసు కదా. ఇంకా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా చెప్తుంటాం అనమాట. ఇది తప్పు. జంతువు మాంసం తినకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అది ఫుడ్ కావచ్చు. అక్కడేంది హింస జరుగుతుంది. ఒక ప్రాణిని అనవసరంగా బాధిస్తున్నాము, హింసిస్తున్నాము, చంపుతున్నాము. సో ఆ కర్మ అది ఎన్ని బాధలు అయితే పడుతుందో ఆ బాధలు మొత్తం తినేవాడికి, కోసేవాళ్ళకి, అమ్మేవాళ్ళకి మొత్తం అది అంటుకుంటుంది ఆ విధంగా. కాబట్టి అందుకే చేయకూడదు. ఆ కర్మ ఏంటంటే మళ్ళీ మనం అనుభవించాల్సిందే. అది అంటే అమ్మ జంతు బలి ఇమ్మంది అంటారా? అమ్మవారు జంతు బలు కోరరండి. మరి ఎందుకు ఇస్తున్నారు సార్? ఇది స్వార్థం కోసం అండి. అప్పుడు ఏంటంటే అది కోస్తే కానీ 10 మంది తినరు అనమాట. ఎవరి చేత కోపిస్తే ఏంటంటే 10 మంది తింటారు అనమాట. అమ్మవారు దేవతల లక్షణం ఏంటంటే, దైవ లక్షణాలు ఏంటి? ప్రాణిని హింసించకుండా ప్రాణిని పోషించడం అన్నమాట దైవ లక్షణం. ప్రాణిని హింసించడం దైవ లక్షణం కాదు కదా. దేవతలు ఏ దేవత కోరదు కదా, ఇంకా బతికించడం అని కోరుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక జంతువులు ఇప్పుడు మనం మొక్కుకుంటామండి, నాకు ఒక పని కావాలి, ఏదో ఫంక్షన్ ఉందండి. చిన్నవాళ్ళ బర్త్డే కోసం ఒక ప్రాణిని చంపడానికి వీళ్ళు సంతోష పెట్టడం కోసం మన గెస్టులు వస్తారండి. వాళ్ళని సంతోష పెట్టడం వరకు నిండు ప్రాణాన్ని బలి కొంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఒక పక్కేమో చంపుతున్నాము, వీరు వీళ్ళనేమో సంతోష పెట్టడం, అది కరెక్ట్ కాదు కదా. ఓకే. అది నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. జంతువులు మీరు చంపుతున్నారు, మీరేదో మొక్కుకుంటున్నారు కదా. ఏంటి, నాకు ఒక పని జరిగితే, లేకపోతే ఒక డబ్బులు ఆదాయం వస్తేనో ఏదో జరిగితే నేను జంతువులు భరిస్తానంటారు. దానికి బదులు 10 వాటికి మేము ఫీడింగ్ చేస్తాను, 10 ఆవులకి మేత సప్లై ఇచ్చేస్తాను, లేకపోతే 10 పక్షులకు కానీ ఏటికి కానీ వాటికి ఇచ్చేస్తాను. అది ఆ మొక్కుకోండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇటు మీకు పని అవుతుంది, మీ కోరిక నెరవేరుతుంది, తర్వాత కార్యం కూడా కోటికారం చేసినట్టు. రెండు విధాలు లాభం. బాగుంది సార్. సార్, భగవంతుడు మనుషులకి తినటం కోసం జంతువును పుట్టించాడా? మనుషులు అంటే అది విశ్వంలో ఏంటంటే ఇప్పుడు కొన్ని జంతువులు తింటున్నాయండి, అది వాటి ఇది అనుకోండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత పరిణామ క్రమంలో మనిషి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత, మనం జంతు జన్మ నుంచి మనిషి జన్మకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఎండ్ అయిపోయినాయి. మొత్తం హింసించటము, చంపటము, మాంసం తినటం ఎండ్ చేసుకోవాలన్నమాట. అది ఇక్కడికి ఎండ్ కావాలి. కాదే ఏంటంటే మనం జంతువు జాతి నుంచి వచ్చాం కాబట్టి ఆ లక్షణాలు ఉండడం వల్ల కొంతమంది తర్వాత పూర్వకాలంలో చెప్పండి, మీరు చెప్పండి. పూర్వకాలంలో ఏంటంటే భోజనాలు దొరక్క, తర్వాత ఈ గ్రెయిన్స్ దొరక్క, ఇవే ఫుడ్ దొరక్క దానికి అలవాటు పడ్డాం అన్నమాట. ఓకే సార్. ఎంత అలవాటు పడ్డా కూడా వాళ్ళు ఎంతకాలం అయితే వాళ్ళు ఆ ఇదిలో ఆ స్థితిలో ఉంటారో వాళ్ళు అంతకాలమే మాంసం తింటారండి. వాళ్ళు ఎప్పుడైతే పరిణామక్రమంలో ఒక మనిషి మారే స్థితి, అవన్నీ దాటుకునే స్థితి వచ్చారంటే ఆటోమేటిక్గా ఏదో కారణం చెప్పి శాకాహారుడు అయిపోతాడు. అంటే జీవహింస నుంచి బయటపడతాడు. ఓకే సార్. అప్పుడు తను కూడా ముక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఓకే
సార్ పత్తి సార్ చెప్పారు గురువు గారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, నువ్వు శాకాహారి కారా బాబు, అవునండి. నీకు దండం పెడతాను, నీకు కాళ్ళు మొక్కుతాను. దాని గురించి మీ సందేశం ఏంటి సార్? అవునండి, మరి అంతే కదండి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏంటంటే మనకు ఉపయోగం ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం హింస చేయడం మానేసామనుకోండి, ఎన్నో జంతువులు ఎంతో ఇది వాళ్ళని మనం రక్షించినట్టు అవుతుంది, వాళ్ళకి ఉపయోగం, లోకానికి మంచిది అంటారు. లోకానికి మంచిది. ఓకే ఓకే సార్, భవిష్యత్తులో మీరు ఇంకా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, విశ్వ కళ్యాణం కోసం చేయాలనుకుంటున్నారా? మీ ప్రణాళిక? ఇప్పుడు మన జీవిత జైనం మన జీవితం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇంక మనం వదిలిపెట్టే లేదండి. ఇంకా ముందుకు పోవటమే, ఇంకా విస్తృతంగా ప్రచారం చేయాలి, విస్తృతంగా ఈ శాకాహారము ప్రచారం చేయాలి, తర్వాత జంతు బలులు ఆపడానికి ప్రయత్నించాలి, అవన్నీ చేయాలి మనం. సార్ మీరు ఇప్పుడు ధ్యాన మహాచక్రాల కడతళ్ళు అనేక యజ్ఞాలకు వెళ్ళి ఉంటారు కదా, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అక్కడ ఒక మంచి వైబ్రేషన్ వస్తుందండి. అక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళ థింకింగ్, ఇప్పుడు మనకు జస్ట్ 10 మంది గుడిలో వెళ్తేనే మనకు ఒక వైబ్రేషన్ మారిపోతుంది. మనం బయట ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎలాంటి చేసినా, అక్కడ వచ్చిన ఎలాంటి వ్యక్తి అయినా ఎలా ఉంటాడు, మంచి వైబ్రేషన్ తోటి, సద్భావంతో ఉంటాడు, మంచి ఇదితో ఉంటాడు అనమాట. మరి అలాంటిది 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది వచ్చిన వాళ్ళు, అంతమంది ధ్యానులు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యింది కదా. ఎవరికైనా తక్కువ ఎనర్జీ ఉన్నా కూడా ఆ ఎనర్జీ వాళ్ళకి వచ్చింది అనమాట. అవును సార్, బాగుంది సార్. మీరు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞంలో ఉన్నాం కదా సార్. అవునండి. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ యజ్ఞము గురించి చెప్పండి సార్. ఈ ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పెట్టిన తలపట్టి ఒక చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ఈ హైదరాబాద్లో కోటి 40 లక్షలు అంత పాపులేషన్, అంటే దాదాపు ఎన్ని డిస్ట్రిక్టులతో సమానం, 4-5 డిస్ట్రిక్టులతో సమానం. అంతమంది పాపులేషన్ ఉన్నాడు, అందరూ విద్యావంతులు, అందరికీ ఎక్కువ మంది విద్యావంతులు ఇక్కడే ఉంటారు కదా వీళ్ళు. కానీ విద్యావంతులైన వీళ్ళు ఏంటంటే ఈ మామూలుగా ఈ ధ్యానం వాళ్ళకి తెలియక ఏంటంటే ఈ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు అనమాట. వీళ్ళందరికీ కనెక్ట్ అయ్యారనుకోండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఎంతమంది మిగతా వాళ్ళకి చెప్తారు, ఎంత విస్తృతంగా ఇదైపోద్ది. సో ఇది వీళ్ళు మంచి కార్యక్రమం మొదలుపెట్టారండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంకా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయడానికి ఏ విధమైన సపోర్ట్గా మనం చేయగలుగుతామో ఆ సపోర్ట్ చేసి ఇంకా బాగా చేయడానికి నేను వచ్చే సంవత్సరాల్లో కృషి చేయాలని ఉద్దేశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మాది ఇప్పుడు అహింస మెడిటేషన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సార్. బ్రహ్మర్షి పత్రిజీ బంగారు కళ శాకాహార భూలోకం, మనందరి బంగారు కళ శాకాహార భూలోకం, సమస్త గురువుల యొక్క బంగారు కళ శాకాహార భూలోకం. ప్రకృతి మాత ఎదురు చూస్తుంది శాకాహార భూలోకం కోసం. మరి దానికోసం స్థాపించబడిన ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మేడం సార్. మరి ఇది పిఎంసి శాటిలైట్లు ఎట్లాగో మరి లోక కళ్యాణం కోసం స్థాపించబడిన ఛానల్ ఇది. భవిష్యత్తు ఇది కూడా గాంధీజీ ఛానల్గా రూపాంతరం చెంది శాటిలైట్ ఛానల్ కావాలని మా అందరి సంకల్పం. ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.